మంచి హిట్ అయింది సార్. అందరు చూసి మంచి కామెంటింగ్ చేసిర్రు. మీరు కూడా చూసేటోళ్ళు కూడా నా గెటప్ నచ్చితే ఒక లైక్. పోతురాజు మీద ఒకటి రాసిన నేను, ఒక కవిత్వమే అనుకున్నా. మా ఊళ్ళో బోనాల పండుగకు వస్తాడు పోతురాజు, ఈ ఫతీ సిరీస్లో వస్తుంది పోతురాజు. నచ్చితే పేతురాజు కదా అది, ఆఖరికి నీవైతే పోతురాజు, మరి నేనైతే ఏందో తెలియదు. నా కవిత్వం నచ్చితే లైక్ చేయి, మరి అట్లట్లు ఉందనుకో ఒక కామెంట్ చేయి, పిచ్చగా నచ్చింది అనుకో షేర్ చేసుడు మర్చిపో. మరి సబ్స్క్రైబ్ లేదా? సబ్స్క్రైబ్ చేస్తారు, ఆల్రెడీ చేసిన వాళ్ళే చూస్తారు కదా. నాలేక ఒకసారి దిఫ్తావా, ఇది దిఫ్తావా? మీ పెద్దనాయన అంటే ఇష్టం కదా, ఒకసారి పెద్దనాయన కోసం చేయి. ఇట్లా దింపి ఇట్లా వేసుకో, రజనీకాంతం సార్ లెక్క కథం. బట్టలు ఉత్తుకుడు బాగా పట్టున్నట్టుంది, దండం మీద ఆరేసినట్టే చేసినావు. అది మనకు సెట్ కాదులే. నాగబాబు సార్కి అయితేనే ఒకసారి వేసుకోండి సార్. ఆయన చేయలే రజనీకాంత్ గారు లాగా. ఆయన ప్రతి వస్తువుని ఏదో ఒక స్టైల్ తీసుకొచ్చేస్తాడు, షాక్ అయ్యింది. అవును, ఆయన డైరెక్ట్గా వేసుకోడు, ఏదైనా గోడకు కొట్టి మళ్ళీ మిగుతాడు. ఒక సినిమాలో అనుకుంటా ఆయన కాయిన్ ఇట్లా కొడతాడు, ఇటు వస్తుంది, ఇట్లా కొడతాడు శివాజీలో. అసలు అది మన ఇమాజినేషన్ కూడా అందదు. ఎలా అంటే అదంతా ట్రిక్స్కో లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ అయినా కూడా అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది రజనీకాంత్. అమేజింగ్ యాక్టర్. ఇక అందుకే సార్ నేను మడత పెడతామని, కుర్చీ మడత పెడితే మనతో కాదు కదా అని. రజనీకాంతం సార్ ఏమో 2 ఏళ్ళు మడుతుంటాయి, బాబా ఒకేళ్ళు మడత పెట్టే బిడ్తిరి. అందుకోసమే హీట్ అనమాట. నేను కూడా మూతి పక్కకి ఎడతా కొంచెం అన్నట్టు. బాడీలో లాంగ్వేజ్ ఉంటేనే ఏదైనా వెళ్తుంది కదా సార్. ఏ లాంగ్వేజ్లో అయినా ఇప్పుడు ఫాఫా లెక్క, పోతురాజు లెక్క అన్ని లాంగ్వేజ్లలో ఉంది. ఈ లాంగ్వేజ్లో కంఫర్టింగ్ ఉందా? తెలుగు లాంగ్వేజ్లో కంఫర్ట్ ఉంది. మీ లాంగ్వేజ్ బిత్రి లాంగ్వేజ్ నో. బిత్రి గారు త్వరలోనే ఒక బిత్రి డిక్షనరీ ఒకటి తయారు చేసి తప్ప అది డిక్షనరీ బైపాస్ మిస్టేక్ డిక్షనరీ డిక్షనరీ ఏ ఒక క్యారెక్టర్ పట్టుకొచ్చి ఇవాళ ఎలా అయిపోయాడు. అందరి ఆశీర్వాదం సార్. కామెడీ అనేది అందరికి అవసరమే. ఏదో మనం డిగ్రేడ్ చేసుకుంటే ఏమైతుంది అసలు? మళ్ళీ ఎందుకు చేయట్లేదు మీరు? అది చేయాలి సార్. ఒకసారి ట్రై జర నడమనాడు మళ్ళీ ఒల్లులు అయినాయి కదా, అది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసింది అన్నట్టు. ఎందుకురా అన్నట్టు అంటే మళ్ళీ చేతం ఏం కాదు, మీరు అంటున్నారు కదా, మాకేం చాలా యాక్సెప్టెన్స్. ఆ క్యారెక్టర్ మళ్ళీ చేస్తే కనీసం ఒక 40-50 ఎపిసోడ్లు చేయొచ్చు సరదాగా. తప్పకుండా. అంతా 5-10 మినిట్స్ ఉండేది మీది. అవును, 5 మినిట్స్. నేను చూసేవాడిని, రెగ్యులర్ చూసేవాడిని. నేను మిస్ కానీ చాలా తక్కువ మిస్ అయి ఉంటాను. బాగుండేది.